శంకర్ బాబు గారు శంకరం బాబు గారు రండి కూర్చోండి రండి. అమ్మా బిళవమంగళమూర్తి గారు వచ్చారు. రామ్మా రావే. అమ్మ శాంతారావు గారు సజ్జాపురం వాస్తవ్యులు, మా నాన్నగారి శిష్యులు, నన్ను ఆశీర్వదించి 200 రూపాయలు బహుమతిగా ఇచ్చినారు. వారిని ఆ సర్వేశ్వరుడు ఎలా ఎల్లవేళలా సదా రక్షించి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అమ్మాయికి తగని సిగ్గు. మా జాతిలో పుట్టవలసినది కాదు, మణిపూస అంటే నమ్మండి. అమ్మా రామ్మా రావే, బిళవమంగళమూర్తి గారు వచ్చారు. ఆహా, ఏమి సౌందర్యము! ఆహా, మురుగుగా లేచినదే ఈ లేత ముక్క. మురుగుగలేచి లేయనటి మోక చివిచ్చిన మరముగా మొగ్గ తాల్చిన మల్లెయా జోగి విరిసిన తమ్మితో నెరగిచ్చిన సంతక పూల గుట్టే తరుణికి సాటి రావనగా తక్కిన వాటి ప్రమేయం పంతులు గారికి ఈరోజు మాపై నిర్హేత జాయమాన కటాక్షం కలిగినది. నిర్హేతుకమేమి సహేతుకమే. నిన్నటి పరీక్ష తరువాయి భాగం ఉన్నది కదా మిత్రమా. చూడు చింతామణి, పై మాటలతో పప్పుడు కదూ, తిన్నగా వచ్చి పెట్టి మీద ఏముందో పరికింపము. సర్పము, సంపెంగ, శివుడు, రాహువు ఈ చిత్రము చిత్రించున్నవి. అవునా? అవి ఆ పెట్టిరున్న వస్తువులకు కావలిగా ఉంచబడినవి. వీరిని ఆధారము చేసుకొని ఆ పెట్టిరున్న వస్తువు మరి చెప్పగలిగిన ఆ వస్తువు నీది. ఆ పైన నువ్వు కోరిన బహుమానం కూడా వసుకబడదు. ఎవరి చేత? నా మిత్రుడి చేత. ఇక నా దగ్గర మిలిచే దొంగముండ. ఇది అంతా నన్ను ఓడబుచ్చటికేనా? అయ్యయ్యో, కాదండి, కేవలం పరీక్ష మాత్రమే. పరీక్ష మాత్రమే. ప్రయత్నించి చూసేదను. మొదటిది సర్పము. సర్పము దేని కొరకొచ్చును? మారతము కొరకు. మారతము దేని ఎందు ఉండను? మకరందం. మకరందము దేని కొరకొచ్చును? పుష్పాదులు ఎందు. పుష్పాదులే ఉండదు. అలాగైనా ఈ పెట్టెలోని వస్తువు పుష్పమే కారణం. రెండవది సంపెంగ. సంపెంగ దేని హరించను? మకరందము. మకరందము దేని ఎందుండును? దేని కొరకొచ్చును? తుమ్మెద కొరకు. తుమ్మెద దేని ఎందుండును? పుష్పాదులు ఎందు. అలాగైనా ఈ పెట్టెలోని వస్తువు నిక్కుముగా పుష్పమే కావాలి. మూడవది శివుడు. శివుడు ఎవరిని వరించును? మన్మధుడు. మన్మధుడికి ఏ పుష్పం అన్న ప్రియము? అరవిందము, అశోకము, చూతము, నీలోత్పలం, నవమల్లికము ఈ 5 పుష్పములన్న ప్రియము. అలాగైనా ఈ పెట్టెలోని వస్తువు ఈ 5టిలో ఒకటి కావలను. ఆయనను ఏ పుష్పము తేలవలను. నాలుగవది రాహువు. రాహువు ఎవరికి శత్రువు? సూర్యునకు. సూర్యునకు ఏ పుష్పమున్న ప్రియము? అమ్మయ్యో గెలుచుకోండి. చెప్పమందరా? ఈ పెట్టెలోని వస్తువు కమలము. అమ్మా వజ్రకమలమే. ఈ వజ్రకమలం ఏం చేసుకొని నా భోషణలో పెడతానే. ఓ అసలు భోషాడ నువ్వు నాశం గారు. చింతామణి, దానికంటే నీ బుద్ధి వేయరట్లు. పై బహుమానం ఏమో కోరుకోము. కోరుటకేమైతే ఇరుటే దుర్లభం. చింతామణి గారు, మీకు నా ఎడ ఎట్టి సందేహమును అవసరం లేదు. ఇటు ఉదయించు సూర్యుడు అటు ఉదయించినను నేను ఆడి తప్పువాడను కానుసుమా.
ఆహా, ఈ మాట నిలకడ ఎంతసేపో తెలియదుగాక నాకు బహుకాలం నుంచి ఒక శాస్త్రం నేర్చుకోవాలని చాలా కుతూహలగా ఉన్నది. అడగండి. సరైన బోధకుడు తటస్థపడక నేను ఆలోచించుచున్నాను. అడగండి. అడగమందరా? ఆలస్యం చేస్తారే. అడగనా? నాకు ఆ శాస్త్రము కామశాస్త్రం తేలినది. మాట నిలక ఎంతసేపు తేలినదే చూచిదరా? ఆగండి, కొంచెం నిదానించండి, అప్పుడే తాటాకులు కట్టకండి. అలా తడబడుతున్నారు. ఇక్కడ చాలా ఉక్కగా ఉన్నది, ఈ కోమటి మిద్దెలా ఉండజాల. అలా తోటలోకి వెళదామా? గనిక విషయం ఎంత గాఢమైనది. నా మిత్రుడు బిళ్ళమంగళుడు అంతటి మహాపండితుడు ఇంతటి విధముగా మారిపోయినాడు. పోనేమో వాని కర్మం ఎట్లనో అట్లేదు. కానీ ఇప్పటికే నా గతి ఏమి? ఇప్పటికే దీనికి ఆలోచించడం ఏమన్నదలే. సర్వాంగ క్షౌరమై సారలు చేపెడగొట్టబడిన జారులందరికీ ఏది గతియో నా